హాయ్ వ్యూవర్స్, ఈజీగా డైజెషన్ అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? నాకైతే పోహా అనే తెలుసు. పోహా అదేనండి, అటుకుల ఉప్మా. ఈ అటుకుల్ని 1-2 సార్లు బాగా కడిగేసి అందులో పసుపు, టేస్ట్ సరిపోయినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి చకచకా అంతా కలిపేయాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్ వేసుకొని చేసుకుంటే హెల్తీ అయిపోతుంది కదా. మరి దాంట్లో పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసాను. ఇవంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి, ఈ ఉల్లిపాయలు పోపులు బాగా వేగితేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది ఆ ఉప్మాకి, పోహాకి బాగా పడుతుంది కదా. సో ఇలా అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోని పల్లీలు వేసుకోవాలి. ఇదిగోండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. చూసారా, ఈ పల్లీలు కూడా ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేస్తే చక్కగా వేగిపోతాయి. ఇవి బాగా వేగిన తర్వాత పోహా ముందుగుండా సాల్ట్, పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేయాలి. ఈ పల్లీలు వేయడం వల్ల పోహా తింటుంటే ఎంత బాగుంటుందో చూసారా. ఇప్పుడు ఇదంతా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెడితే సరే, పోహా అనేది ఇట్టే రెడీ అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మరి నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.